తెలుగు పద్య ప్రియులకు నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మరో పద్యం చూద్దాం. ఈ పద్యము నన్నయ్య రచించిన మహాభారతంలో అరణ్య పర్వంలో చిట్ట చివరి పద్యం. ఈ పద్యం తర్వాత నన్నయ్య భారతాన్ని తెలుగులో అనువదించలేదు అని అంటారు. కారణం, నన్నయ్య చనిపోయాడని కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో రాజరాజ నరేంద్రుడు చనిపోయి ఆదరణ కరువైపోయి భారతాన్ని తెలుగులోకి అనువదించడం మానేశాడని కొంతమంది చెప్తారు. ఏదేమైనప్పటికీ ఈ పద్యం వచ్చేసి నన్నయ్య రచించిన చివరి పద్యం. మహాభారతంలో అరణ్య పర్వంలో చివరి పద్యం అన్నమాట. అరణ్య పర్వంలో చివరి పద్యం అంటే అరణ్య పర్వం పూర్తిగా ఆయన తెలుగులోకి అనువదించలేకపోయాడు. ఆయన అనువదించినంత వరకు ఉన్న భాగంలో ఇది చివరి పద్యం. సో ఈ పద్యం వచ్చేసి శరత్కాల వర్ణనని తెలియచేస్తుంది. మనము ఇప్పుడు ఎక్కువగా పట్టణాల్లో నివసిస్తుంటాము. విద్యుదయస్కాంత కాంతులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రాత్రులు మనము పడుకొని ఆకాశం వైపు చూసినట్లయితే మనకు పెద్దగా వెన్నెల కానీ నక్షత్రాలు కానీ కనిపించకపోవచ్చు. కానీ నన్నయ్య రాసింది 1000 సంవత్సరం 1130 1150 ఆ ప్రాంతంలో రాశాడు. కాబట్టి అంటే ఇప్పటికి కనీసము 1400 సంవత్సరాల క్రితము ఈ భారతాన్ని తెలుగుీకరించాడు. అప్పట్లో విద్యుత్ కానీ అంటే కరెంటు ఏముండేది కాదు. రాత్రి అయితే చీకటి ఉండేది. సో అలాంటి చీకటి రాత్రులలో శరత్కాలం వచ్చిందంటే వెన్నెల విరజిమ్ముతుందన్నమాట. అలాంటి వెన్నెల విరజిమ్మే రాత్రులు ఎలా ఉంటాయో నన్నయ్య చూసి అనుభవించి ఆయన ఆస్వాదించి ఈ పద్యాన్ని రాశాడనిపిస్తుంది నాకు. సో ఆ పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. హారపంతులం జారుతరంబులయ్యే చారదరాతులుజ్వలల సత్తర తారక హారపంతులం జారుతరంబులయ్యే చారదరాతులుజ్వల సత్తర తారక హారపంతులం జారుతరంబులయ్యే శారదరాతులుజ్వల సత్తర తారక హారపంతులం జారుతరంబులయ్యే వికసన్నవైరవగంధ బంధురోదారార సమీర సౌరభం దాల్చిని సుధాంశు వికీయమాన కర్పూర పరాగ పాండు చిత్తూరములు అంబర పూరితంబులై శారదరాత్రులుజ్వల మనసత్తర తారక హారపంతులం జారుతరంబులయ్యే సుధాంశు వికీయమాన కర్పూర పరాగ పాండు చిత్తూరములు అంబర పూరితంబులై శారదరాత్రులుజ్వల సత్తర తారక హారపంతులం జారుతరంబులయ్యే
రాత్రులు ఉజ్వలన సత్తర తారకాహార పంక్తులం జారుతరంబులయ్య వికసత్ నవకైరవ గంధబంధురోదారా సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ ఆండు రుచి పూరముల్ అంబర పూరితంబులై ఈ పద్యము ఉత్పలమాల పద్యం. దీనిని చదువుతుంటే వయ్యారంగా నడుస్తుండే ఒక అసమాన లావణ్యవతి గుర్తుకొస్తుంది. ఇందులో సంస్కృత సమాసాలు ఎక్కువగా ఉన్నా ఒక గేయాన్ని అంటే ఒక పాటని చదివినట్లుంటుంది. ఇది చూస్తే మనకి ఇందులో 19 రకారాలు, 8 లకారాలు, 7 శాసాలు, 6 పకారాలు, తకారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ పద్య భావం ఏంటో చూద్దాం. శారద రాత్రులు అంటే శరత్కాలంలోని రాత్రులు. శరత్కాలము అంటే మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఉంటుంది శరత్కాలము. మన తెలుగు నెలలు చూసుకుంటే అవి శ్రావణ ఆశ్వయుజం, కార్తీకం మాసాల్లో ఈ శరత్ ఋతువు ఉంటుంది అనమాట. తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. చాలా పండుగలు కూడా మనకి ఈ నెలల్లోనే వస్తుంటాయి. విజయదశమి, దీపావళి ఇవన్నీ కూడా ఈ నెలల్లోనే వస్తుంటాయి, అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా. సో కారణం ఏంటంటే ఆ రాత్రులు చాలా అంటే వెన్నెల వెలుగులు బాగుంటాయి అన్నమాట ఆ రాత్రులు. సో కాబట్టి శరద్ రాత్రులు అంటే శరత్కాలంలోని రాత్రులు. ఆ రాత్రులు ఎలా ఉన్నాయి అంటే ఆ రాత్రులు నక్షత్రాలు కూడా బాగా ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సో ఈ నక్షత్రాలు వెలిగిపోయే నక్షత్రాల దండల వరుసలతోటి ఆ రాత్రి మనోహరంగా ఉంది. అంటే మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్రాల దండల వరుసలతో ఆ రాత్రి శోభాయమానంగా ఉంది. అంతేనా? అంతేకాదు, అప్పుడే పూసిన తెల్ల కలువల నుంచి వచ్చే సువాసన ఆ గాలిలో చేరి మంచి పరిమళాన్ని తీసుకొస్తుంది ఆ గాలి. అలాగే కప్పుర పొడి తెల్లగా ఉంటుంది కదా, ఆ కప్పురపు పొడి ఎక్కువ పరిమాణంలో వెదజల్లితే ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. సో చంద్రుడు వెన్నెల వెలుగులు కూడా ఆ కర్పూరపు పొడి అంత తెల్లగా ఆకాశాన్ని నింపేసి ఉంది. సో అదనమాట అండి ఈ పద్యం భావం. అంటే ఆ రాత్రులు అంత అందంగా ఉన్నాయని మనకి నన్నయ్య గారు ఈ పద్యంలో వివరించారు. అది ఈ రోజుకి. మరో పద్యంతో మరోసారి కలుసుకుందాం. ఉంటాను. బాయ్ బాయ్.